నమస్తే అండి. ఈరోజు నాకు మీకు ఒక చిన్న టిప్ చెప్పాలనిపిస్తుందండి. మేము కిరాణా షాప్ నుంచి తెప్పించాము వెల్లుల్లిపాయలు. ఇవి ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట, కొత్తవి. ఇలాగే ఉంచామనుకోండి, గాలి కారబెట్టినా కూడా పాడైపోతాయి. అప్పుడు వాటిని ఏం చేయాలంటే మనం ఇలా విడదీసి పెట్టుకోవాలండి. ఇలా విడదీసి పెట్టుకున్నప్పుడు బాగా గాలికి ఇదవుతాయి, కుళ్ళిపోవడం జరగదు. మళ్ళీ మనం ఈరోజు ఏంటంటే నాకు చపాతీ కర్రీ చేయమని చెప్పారు. అది చేయాలంటే వెల్లుల్లిపాయలు చాలా కావాలి. అవి వలవాలంటే చాలా కష్టం. అబ్బో ఇప్పుడు ఎలా వలవాలి ఏంటా అనుకుంటాం. మామూలుగా చాలా మంది ఏం చేస్తారంటే ఇలా పెట్టేసి ఇలా కొట్టి తీస్తారు, అప్పుడు మన గోర్లు నొప్పులు పడతాయి. అలా కాకుండా ఈ చివర ఇలా కట్ చేసేసి ఈ సెంటర్కి ఇలా కట్ చేయాలండి. ఇలా సెంటర్ కట్ చేసినప్పుడు ఇవి 2 ముక్కలుగా ఇలా వచ్చేస్తాయి. అప్పుడు మనకి ఈ దీనికి ఉన్న తొడిని తీయాలంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట. గోరు నొప్పి పెట్టడం అలాంటివి ఏముండవు, తొందరగా వచ్చేస్తాయి. ఇలా అనేసుకున్నాం అనుకోండి, బాగా వెల్లుల్లిపాయలు పొట్టు వచ్చేస్తుంది, మనకి ఈజీగా ఉంటుంది. బలవాలంటే కష్టపడక్కర్లేదు. ఇలా అన్నా కూడా ఊరికి వచ్చేస్తాయండి. ఇలా అంటే చాలు. ఇలా కట్ చేసేసుకుంటే, ఇలా 2 ముక్కలు చేసుకుంటే ఈజీగా వస్తుంది అనమాట. 10 నిమిషాలు పట్టే పని 2 సెకండ్స్లో మనం చేసేయచ్చండి. ఇది ఇలా కట్ చేసేసుకొని ఇలా తీసేస్తే చాలా బాగా వచ్చేస్తుందండి. చేతులు నొప్పులు అయితే ఉండవు, బాగా వస్తాయి. ఆ టిప్ మీద చెప్దాం అనిపించి నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. చాలా బాగుంటుంది. ఇలా వాడండి. ఇలా మాత్రం ఉంచకండి, ఇలాగే పాయలు విడదీసి ఆరబెట్టుకోండి. అంటే పెద్దవాళ్ళు తెలుసు, పిల్లలు కొంతమంది తెలియదు, అందుకోసం నేను చెప్తున్నాను.